ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫోర్త్ పారామీటర్. ఆ ఫోర్త్ పారామీటర్ ఏంటంటే ఫోర్త్ పారామీటర్ ట్రాన్స్మిషన్ పారామీటర్. ఓకే. ఈ ట్రాన్స్మిషన్ పారామీటర్ని మనం ఏమనుకోవచ్చు అంటే టీ పారామీటర్ అని అనవచ్చు. ఓకే. లేదు అనుకుంటే కనుక చైన్ పారామీటర్. ఇలా దీన్ని 2 కేసెస్ మనం పిలవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పారామీటర్స్ చూద్దాం. ఓకే. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఏ 2 పోర్ట్ నెట్వర్క్. నేను మనం చెప్పాం కదా, 2 పోర్ట్ నెట్వర్క్ అంటే 2 పోర్ట్స్ ఉంటాయి. దీన్ని పోర్ట్ ఏ అనుకోండి, పోర్ట్ బి అండ్ V1 వోల్టేజ్, I1 కరెంట్, V2 వోల్టేజ్, I2 కరెంట్. ఇది మనం తీసుకున్న 2 పోర్ట్ నెట్వర్క్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ 2 పోర్ట్ నెట్వర్క్కి వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే. ఆ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామో చూద్దాం. ఓకే. అసలు ఫస్ట్ మన పేర్లో చూద్దాం. అసలు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ట్రాన్స్మిషన్. ఓకేనా. మీరు జనరల్గా విని ఉంటారు, మనకి ఎలక్ట్రికల్ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. మనకి పోల్ టు పోల్, ఇలా మన ఇంటి స్ట్రీట్లో మనకి పోల్స్ ఉంటాయి, ఆ పోల్స్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకోసం మనం ఏం చేస్తాము, పోల్స్ మధ్యలో మనం కొన్ని వైర్స్ని కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ఈ వైర్స్ని మనం ఏంటామంటే ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. ఓకేనా. అది వాటిని మనం ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. ఇక్కడ మన ఎలక్ట్రికల్ సిస్టంలో ట్రాన్స్మిషన్ లైన్ అంటే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసే లైన్స్, కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ మనం ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. ఆ ట్రాన్స్మిషన్ లైన్లో మనం ఏం చేస్తున్నాము, పవర్ వాట్ ఈస్ దట్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ పారామీటర్స్ మనం ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఏంటి, ట్రాన్స్మిషన్ పారామీటర్స్ని మనం ట్రాన్స్మిషన్ సిస్టంలో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. కాబట్టి ఆ పారామీటర్స్ మనం ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకు అసలు ఆ పారామీటర్ ఎలా వస్తే చూద్దాం. ఇప్పుడు దాకా మనం 3 పారామీటర్స్ డిస్కస్ చేసాం. వాట్ ఇస్ ద ఫస్ట్ పారామీటర్, జెడ్ పారామీటర్. జెడ్ పారామీటర్ ఈక్వేషన్స్ని ఎలా ఐడెంటిఫై చేసాము, అకార్డింగ్ టు ద ఓమ్స్లో V = I × Z. కాబట్టి ఆ ఫార్ములా నుంచి మనం జెడ్ పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేసాం. అండ్ నెక్స్ట్ పారామీటర్ ఏంటి, వై పారామీటర్. వై పారామీటర్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాం, అకార్డింగ్ టు అగైన్ ఓమ్స్లో అడ్మిటెన్స్ ఫార్ములా I = Y × V కాబట్టి ఆ ఫార్ములా నుంచి మనం ఏం చేసాము, అడ్మిటెన్స్ పారామీటర్స్ని మనం క్యాలిక్యులేట్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ పారామీటర్ ఏంటి, హైబ్రిడ్ పారామీటర్. హైబ్రిడ్ పారామీటర్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాం, హైబ్రిడ్లోనే ఉంది. ఇట్స్ ఎ మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్ కాబట్టి వాటి నుంచి తీసుకొచ్చి మనం హైబ్రిడ్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఇట్లా మనం ఒక్కొక్క పారామీటర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక్కొక్క కండిషన్ తీసుకున్నాం. సిమిలర్లీ మనం ట్రాన్స్మిషన్ సిస్టంలో కూడా మనం పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అసలు మనం ఫస్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ పారామీటర్ ఈక్వేషన్స్ని ఏ లాజిక్ మీద వస్తుందో మనం చూద్దాం. ఓకేనా. ఇక్కడ లాజిక్ ఏంటంటే ద ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్. మన ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా, ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్గా పంపించే వాటిని మనం ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. ఇప్పుడు ఇది మన ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి. ఓకేనా. అంటే మనకి ఎనర్జీ ఇక్కడ నుంచి ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఓకేనా. ఈ సిస్టమ్లో మనం ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు మనకి ఎనర్జీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి, 2 ఎండ్స్ కావాలి. ఈ ఎండ్ని మనం ఏంటంటే సెండింగ్ ఎండ్ అంటాం. ఈ ఎండ్ని మనం ఏంటంటే రిసీవింగ్ ఎండ్ అంటాం. ఓకే. ఇక్కడ మనకి ట్రాన్స్మిషన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఎనర్జీ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది కాబట్టి అది మన ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకి 2 కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఒకటి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసేది, ఇంకొకటి రిసీవ్ చేసేది. వాటిని మన ఎలక్ట్రికల్ సిస్టంలో ఏమంటామంటే సెండింగ్ ఎండ్, రిసీవింగ్ ఎండింగ్ అని చెప్పి 2 టెర్మినల్స్ అంటారు అనమాట. అంటే ఎనర్జీ పంపించేదాన్నేమో సెండింగ్ ఎండ్ అంటాము, ఎనర్జీ తీసుకునేదాన్నేమో రిసీవింగ్ ఎండ్ అంటాము. ఓకేనా. ఇంకా కామన్గా చెప్పుకోవాలంటే దిస్ సెండింగ్ ఎండ్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ ఇన్పుట్ అండ్ ది రిసీవింగ్ ఎండ్ మనం ఏంటంటే అవుట్పుట్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇది మనం తీసుకున్న 2 పోర్ట్ నెట్వర్క్ అయితే కనుక ఈ 2 పోర్ట్ నెట్వర్క్లో మనం ఏం చేస్తున్నాము, అజ్యూమ్ దిస్ యాజ్ ఇన్పుట్ టెర్మినల్ ఆర్ సెండింగ్ ఎండ్ టెర్మినల్ అండ్ అజ్యూమ్ దిస్ యాజ్ అవుట్పుట్ టెర్మినల్. ఓకే. ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ రిసీవింగ్ ఎండ్ టెర్మినల్స్. ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఎనర్జీ ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్తుంది అనమాట. కాబట్టి మనం రాసే పారామీటర్ ఈక్వేషన్స్ కూడా ఎలాగ వస్తున్నాయి అంటే ఇన్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ పారామీటర్స్లో రాస్తాం. వాట్ ఆర్ ద ఇన్పుట్ పారామీటర్, ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్లో రాస్తాం అనమాట. ఓకేనా. అది ఈక్వేషన్. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది, V1 = ఇన్ టర్మ్స్ ఆఫ్ V2 I2లో రాస్తాము అండ్ I1 = ఇన్ టర్మ్స్ ఆఫ్ V2 I2లో రాస్తాం అనమాట.
ఓకేనా. సో ఇట్లా రాస్తున్నప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, కాన్స్టెంట్స్ తీసుకున్నాము. ఓకేనా, అంటే జెడ్ పారామీటర్స్లో Z11 Z12 ఎట్లా తీసుకున్నాము, అలాగే వై పారామీటర్స్లో Y11 Y12, హెచ్ పారామీటర్స్ H11 H12 ఎలా తీసుకుని ఇక్కడ కూడా అలాగే తీసుకుంటాము. ఇక్కడ కూడా కాన్స్టెంట్స్ తీసుకుంటాము. కానీ ఇక్కడ మనకి ఆ కాన్స్టెంట్స్ ఏంటంటే, సో ఇది ట్రాన్స్మిషన్ పారామీటర్స్ కాబట్టి T11 T12 అట్లా కాదు. సో ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్, సో ద ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్లీ వీఆర్ గోయింగ్ టు ఇండికేటెడ్ యాజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ABCD కోఎఫిషియంట్స్తో మనం ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ A కోఎఫిషియంట్ వస్తుంది, ఇక్కడ B కోఎఫిషియంట్ వస్తుంది, ఇక్కడ C కోఎఫిషియంట్ వస్తుంది, ఇక్కడ D కోఎఫిషియంట్ వస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక సైన్ తీసుకోవాలి, అయితే ప్లస్ మైనస్ అనేది. అది ఎలా తీసుకుందో చూద్దాం. యాక్చువల్గా మన ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏం చెప్పామమ్మా, ఎనర్జీ మనకి ఎట్లా ఉండాలి, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఉండాలి. కానీ ఇది చూడండి, అంటే మనకి ఎనర్జీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందంటే, సో మన కరెంట్ ఇక్కడ నుంచి స్టిల్ ఎండ్ వరకు ఒకే డైరెక్షన్లో ఉండాలి. సో కాబట్టి ఇక్కడ I1 ఈ డైరెక్షన్లోనే ఉంది, బట్ I2 కూడా మనకి ఎలా ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి. కానీ నీకు ఇచ్చిన సర్క్యూట్ ఎట్లా ఉంది, అది ఇటు ఉంది, కాబట్టి I2 మైనస్లో ఉంది, కాబట్టి ఇక్కడ మనకి మైనస్ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ABCD పారామీటర్స్. ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క దానికి చూద్దాం. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏ ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఏమొస్తుంది, V1 ప్లస్ BI2 బై V2. అండ్ B ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది, మైనస్ ఆఫ్ V1 మైనస్ AV2 బై I2. అండ్ Cకి ఫార్ములా ఏమవుతుంది, I1 ప్లస్ DI2 బై V2. అండ్ Dకి ఫార్ములా ఏమవుతుంది, మైనస్ ఆఫ్ I1 మైనస్ CV2 బై I2. సో మళ్ళీ ఇది క్యాలిక్యులేట్ చేయండి, మనకి ఈ టర్మ్ 0 అయిపోవాలి కదా, కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఏ ఫార్ములా ఈజ్ V1 బై V2 ఎప్పుడు, వెన్ I2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అండ్ B ఫార్ములా ఏమవుతుంది, మైనస్ V1 బై I2 వెన్ V2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. C ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది, I1 బై V2 ఎప్పుడు, వెన్ I2 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ Dకి ఫార్ములా ఏమవుతుంది, మైనస్ I1 బై I2 ఎప్పుడు, వెన్ V2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఓకేనా. అది ఇప్పుడు దీని ఫార్ములా చూస్తే మనం మొన్న చెప్పుకున్న హైబ్రిడ్ పారామీటర్స్లో, సో ద రేషియో ఆఫ్ సేమ్ పారామీటర్ ఉంటే దాన్ని ఏమంటే గెయిన్ అంటాము. కానీ ఇక్కడ సేమ్ పారామీటర్స్ ఉంటే వోల్టేజ్, కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే వోల్టేజ్ గెయిన్. ఓకేనా. అండ్ V బై I అంటే ఇంపిడెన్స్. సో కాబట్టి ఇది ఏమవుతుంది, ఇంపిడెన్స్. ఏ ఇంపిడెన్స్ అవుతుంది, V1 I2 రెండు ఆపోజిట్లో ఉన్నాయి కదా, కాబట్టి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. ఏ ట్రాన్స్ఫర్, ఫార్వర్డా రివర్సా, I2 ఉంది కాబట్టి రివర్స్. సో దాని ఏమేమవుతుంది, రివర్స్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. సో దీని ఫార్ములా ఏంటి, I1 బై V2 అంటే అడ్మిటెన్స్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ నార్మల్ ట్రాన్స్ఫర్, ఎందుకంటే ఇది 1 ఇది 2 ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్. ఏ ట్రాన్స్ఫర్, I1 ఉంది కాబట్టి ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్. సో దీని ఫార్ములా ఏంటి, I1 బై I2 అంటే దాన్ని ఏమంటాము, గెయిన్ అంటాము. ఏ గెయిన్, అది రెండు పారామీటర్స్ మనకి సేమ్ కరెంట్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం, కరెంట్ గెయిన్ అంటాం. ఇట్లా మనం 4 ABCD పారామీటర్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సర్క్యూట్ తీసుకొని ఆ సర్క్యూట్కి ABCD పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. So take an example of any electrical circuit. ఇట్లా మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకున్నాం. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ మనం ఏం చేద్దాం, ABCD పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ముందే చెప్పుకున్నాం, ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ పారామీటర్స్. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం ఆ పారామీటర్స్ రాయండి. సో మనం క్యాలిక్యులేట్ చేసింది ABCD కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు AV2 మైనస్ BI2 అండ్ I1 ఈజ్ ఈక్వల్ టు CV2 మైనస్ DI2 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం ABCD వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ABCD వాల్యూస్, ఇక్కడ మనం ఫార్ములాస్ రాసాం. ఓకేనా. సో ABCD వాల్యూస్, వాటికి ఫార్ములాస్ ఇవి. ఇప్పుడు ఈ 4 ఫార్ములాస్ నుంచి మనం ABCD క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఒకసారి V2 0 చేసుకోవాలి, ఇంకొకసారి I2 0 చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకు ప్రాబ్లం ఎన్ని కేసెస్ వస్తాయి, 2 కేసెస్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ కేస్, ఓకే, ఫస్ట్ కేస్ 1 దేని 0 చేద్దాం, మేక్
I2 ఈజ్ ఈక్వల్ టు 0, ఓపెన్ సర్క్యూట్ ది I2 ఎక్కడ ఉందమ్మా మనకి అవుట్పుట్ సైడ్ ఉంది కాబట్టి ఓపెన్ సర్క్యూట్ ది అవుట్పుట్ బ్రాంచ్. సో మనకి అవుట్పుట్ బ్రాంచ్ అంటే ఇక్కడ కాబట్టి దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇప్పుడు ఈ బ్రాంచ్ ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు నీకు ఏదైనా రెసిస్టెన్స్ ఎలిమినేట్ అవుతుందా? అది ఎలా చెప్తాము? ఎక్కడైనా మనకి ఓపెన్ సర్క్యూట్కి రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటే దాన్ని కదా మనం ఎలిమినేట్ చేసేది. ఇక్కడ అట్లా ఏమన్నా ఉందా? ఓపెన్ సర్క్యూట్కి సిరీస్లో ఏమైనా రెసిస్టెన్స్ ఉందా? లేదు కాబట్టి మనకి రెసిస్టెన్స్ ఎలిమినేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దెన్ డ్రా ది మోడిఫైడ్ సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇది V2, V1, I1, 2, 4, 2, 4. ఓకేనా? ఇప్పుడు మనం I2 0 చేసాం. I2 0 చేస్తే ఏ 2 పారామీటర్స్ వస్తాయి? I2 0 కదా. I2 0 చేస్తే ఏ 2 పారామీటర్స్ వస్తాయి? A వాల్యూ, C వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ A అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ C. ఏకి ఫార్ములా ఏంటి? V1/V2. Cకి ఫార్ములా ఏంటి? I1/V2. ఇవి రెండు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నిన్నటిదాకా మనం చెప్పుకున్నాం, ఎప్పుడైనా పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు రెండు పారామీటర్స్ ఒకే పోర్ట్ దగ్గర ఉంటే కనుక ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేయమని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనకు ఆ కండిషన్ ఉందా? ఇక్కడ వోల్టేజ్ బై వోల్టేజ్ కుదరదు, ఇక్కడ మనకి I/V ఉంది, బట్ రెండు ఒక చోట ఉన్నాయా? లేదు కదా. సో కాబట్టి మనం అది క్యాలిక్యులేట్ చేయకపోయినా ఏం కాదనమాట. ఓకేనా? సో ఫస్ట్ వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేద్దామంటే, ఓకే, సో ఇప్పుడు మనం ఏ వాల్యూ, C వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం ఈ సర్క్యూట్ నుంచి. సో ఫస్ట్ దీంట్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దామంటే C వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ C వాల్యూ కావాలంటే ఫార్ములా ఏంటి? దేనికి కావాలి? I1కి V2కి రిలేషన్ కావాలి. సో కాబట్టి ఇప్పుడు అది క్యాలిక్యులేట్ చేద్దాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఈ సర్క్యూట్లో నుంచి ఫస్ట్ ఐడెంటిఫై ద V2. V2 అంటే ఏంటమ్మా? సో వేర్ V2 ఈజ్ నథింగ్ బట్, ఈ సర్క్యూట్లో నుంచి చెప్పండి V2 అంటే ఏమొస్తుంది? V2 ఈజ్ నథింగ్ బట్ ద వోల్టేజ్ ఆఫ్ 4 ohm రెసిస్టర్. సో కాబట్టి V2 మీన్స్ వోల్టేజ్ ఆఫ్ 4 ohm రెసిస్టర్. అంతేనా? సో ఒకటప్పుడు ఏం రాసుకోవచ్చు ఫార్ములా? V2 ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ వాల్యూ 4 ఇంటూ ద కరెంట్ ఇన్ 4 ohm రెసిస్టర్. అంతే కదా. ఇప్పుడు 4 ohmలోకి కరెంట్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి సర్క్యూట్లో కరెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడే కదా ఉంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఎంత కరెంట్ వస్తుంది? I1 కరెంట్ వస్తుంది. ఆ కరెంటు ఇటు IAగా ఇటు IBగా డివైడ్ ఉందనుకో. ఇక్కడికి ఎంత కరెంట్ వస్తుందమ్మా? IB. ఇక్కడికి ఎంత వస్తుంది? ఇటు ఏమైనా కరెంట్ వెళ్తుందా? లేదు, ఇది ఓపెన్ కాబట్టి ఇక్కడికి మనకి IB వస్తుంది. అంటే ఈ 4 ohmలోకి కరెంట్ ఎంత వచ్చింది? IB. సో కాబట్టి V2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ IB. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దాము? మనకి ఏం కావాలి? I1కి V2కి కావాలి, కానీ మనకి దేనికి వచ్చింది? V2కి IBకి వచ్చింది. సో మనం ఏం చేయాలి? ఈ IBని I1గా కన్వర్ట్ చేయాలి. సో మనం కరెంట్ని కరెంట్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి ఏం అప్లై చేయొచ్చు అని చెప్పాం? కరెంట్ డివైడ్ రూల్ అప్లై చేద్దాం. సో కరెంట్ డివైడ్ రూల్ అప్లై చేసి మనం ఏ కరెంట్ కనుక్కోవాలి? IB కరెంట్ కనుక్కోవాలి. కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన కరెంట్ IB ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కరెంట్ డివైడ్ రూల్? సో మనం క్యాలిక్యులేట్ చేసిన పర్టికులర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్. వాట్ ఈస్ ద టోటల్ కరెంట్ హియర్? I1 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఫర్ IB బ్రాంచ్. సో IB అంటే దేంట్లోకి ఫ్లో అవుతుంది? దీంట్లోకి వెళ్తుంది. దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత? 4 కదా. సో కాబట్టి 4 బై ఆపోజిట్ రెసిస్టెన్స్ ప్లస్ IB ఫ్లో అయ్యే బ్రాంచ్. IB దీంట్లోకి వెళ్తుంది, ఈ రెండింటిలోకి వెళ్తుంది కాబట్టి 4 + 2. సో అప్పుడు ఏమవుతుందమ్మా? IB ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ 4/10. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ IB వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకేనా? సో అప్పుడు ఏమొస్తుంది? V2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4/10 ఇంటూ I1. సో దట్ ఈస్ V2 ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ I1. సో మనకి ఎలా కావాలి? I1/V2గా కావాలి కాబట్టి 1/1.6 దట్ ఈస్ ఈక్వల్ టు C. ఓకేనా? ఇది వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి? A ఈక్వల్ టు V1/V2 కావాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం? V2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 1.6 ఇంటూ I1 వచ్చిందా లేదా? అంటే ఆల్రెడీ వీ హ్యావ్ ద రిలేషన్ ఆఫ్ V2 ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ I1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ I1ని మనం V1గా మార్చాలి. సో I1ని V1గా మార్చాలి. అంటే ఈ రెండు మనకి ఎక్కడున్నాయి? ఒకే పోర్ట్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఓమ్స్ లా యూస్ చేయండి. ఓకేనా? ఎందుకని మనం ఓమ్స్ లా యూస్ చేస్తున్నాము? I1ని V1గా మార్చడం కోసం. సో అకార్డింగ్ టు ద ఓమ్స్ లా V1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ I1 ఇంటూ టోటల్ రెసిస్టెన్స్. ఇది కదా ఫార్ములా. ఇప్పుడు ఈ సర్క్యూట్ నుంచి మనం ఏం చేస్తామంటే టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనకి V1 ఈక్వల్ టు I1 ఇంటూ రెసిస్టెన్స్ కావాలి. ఆ రెండు V1 I1 రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి
ఇటు నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఇటు నుంచి సాల్వ్ చేస్తున్నప్పుడు మనకున్న రెసిస్టెన్స్ ఏంటి, ఇవి రెండు కదా, ఇవి రెండు ఎట్లా ఉన్నాయి మనకి సిరీస్లో ఉన్నాయి. దట్ ఈస్ 4+2 సిరీస్. దానికి 4 ఓం ఎట్లా ఉంది, ప్యారలల్లో ఉంది. దానికి ఇది ఎట్లా ఉంది, సిరీస్లో ఉంది. అంటే టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఫస్ట్ 4+2 సిరీస్లో ఉన్నాయి, ఓకేనా, ఇంటూ ఈ సిరీస్ కాంబినేషన్ 4కి ఎట్లా ఉంది, ప్యారలల్లో ఉంది. కాబట్టి అది ఈ మొత్తము దీనికి ఎట్లా ఉంది, మళ్ళీ సిరీస్లో ఉంది. సో ఫస్ట్ 4 2 సిరీస్లో ఉన్నాయి, అది 4కి ప్యారలల్లో ఉంది. ఆ వచ్చిన మొత్తము 2కి సిరీస్లో ఉందన్నమాట. సో కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు 6 × 4 24/10 + 2. సో మన ఎల్సిఎం తీస్తే R ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 44/10 అయింది, ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో పెట్టండి, ఏమవుతుందమ్మా, V1 ఈజ్ ఈక్వల్ టు I1 × 44/10. బట్ మనకి ఏం వాల్యూ కావాలి, I1 కావాలి. కాబట్టి I1 ఈజ్ ఈక్వల్ టు V1 × 10/44. ఇప్పుడు ఈ I1 వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, V2 ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10/44 × V1, ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి రాసుకోవచ్చు, 1.6 × 10 అంటే 16. సో 16/44 అంటే ఎంత, 4/11 వస్తుంది, అంతే కదా. అది అప్పుడు ఏమవుతుంది, V2 ఈజ్ ఈక్వల్ టు 4/11 × V1. సో మనకి ఎలా కావాలి, V1/V2 కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/4 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు A, ఓకేనా. సో దిస్ ద వాల్యూ ఆఫ్ A. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎలా కావాలో ఒకసారి చూద్దాం. సో ఏ కావాలంటే మనకి ఫార్ములా దేనికి కావాలి, V1కి V2కి రిలేషన్ కావాలి. సో ఆల్రెడీ ఈ Cలో మనం V2కి I1కి రిలేషన్ తీసుకొచ్చాం, అది నేను యూస్ చేసుకున్నాను, ఓకేనా. V2కి I1కి ఉంది, బట్ మనకి V1కి కావాలి కాబట్టి మనం ఏం చేసాము, ఈ I1ని V1గా మార్చాము. సో ఈ I1ని V1గా మార్చడం కోసం నేను ఓమ్స్లో అప్లై చేశాను. సో అకార్డింగ్ టు ద ఓమ్స్లో సో మనం ఏం చేసాం, I1కి V1కి రిలేషన్ తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి వచ్చిన I1ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసా. సో మనకి ఫైనల్గా V1కి V2కి రిలేషన్ వచ్చిందనమాట. ఇది కేస్ 1, ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ 2 పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఆ 2 పారామీటర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సో దట్ ఈస్ కేస్ 2. ఇంతకు దేన్ని 0 చేసాం, I2 0 చేసాం. ఇప్పుడు దేన్ని 0 చేయాలి, V2ని 0 చేస్తాం. V2 0 చేసామంటే ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్. దేన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి, అవుట్పుట్ బ్రాంచ్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇప్పుడు మన ఫస్ట్ సర్క్యూట్ ఏంటమ్మా, ఇదే కదా మన ఫస్ట్ సర్క్యూట్. దీంట్లో మనం దేన్ని 0 చేసాము, V2ని 0 చేసాము. సో V2ని 0 చేసామంటే ఇదే కదా, అంటే మనం ఈ బ్రాంచ్ని ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఈ బ్రాంచ్ని షార్ట్ సర్క్యూట్ చేసావో అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఉంటుందా, పోతుందా. సో ఈ బ్రాంచ్ షార్ట్ సర్క్యూట్ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ పోతుంది కదా, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెసిస్టెన్స్ని తీసేసి డైరెక్ట్గా సర్క్యూట్ డ్రా చేద్దాం, ఓకేనా. అప్పుడు మనకి మోడిఫైడ్ సర్క్యూట్ ఏమొస్తుంది, 2 4 2 అంటే ఇది డైరెక్ట్గా ఇక్కడ కరెంట్ I2, ఇది V1 I1 2 4 2, ఇది మన సర్క్యూట్, ఓకేనా. సో నువ్వు V2 0 చేసావంటే ఏ 2 పారామీటర్స్ వస్తాయి, B పారామీటర్, D పారామీటర్ వస్తుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ B పారామీటర్, B ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, V1/I2 అండ్ ద ఫార్ములా ఫర్ D పారామీటర్, సారీ ఇది మైనస్ I1/I2, ఓకేనా. ఇప్పుడు అవి చూద్దాం. సో ఫస్ట్ B పారామీటర్ కావాలంటే V1కి I2కి రిలేషన్ కావాలి, అండ్ D పారామీటర్ కావాలంటే I1కి I2కి రిలేషన్ కావాలి. ఇక్కడ దీంట్లో మనకి I1కి I2కి రిలేషన్ కావాలంటే రెండు కరెంట్సే కదా. సో రెండు కరెంట్స్ మధ్య మనకి రిలేషన్ రావాలంటే సో మనం బెస్ట్ మెథడ్ ఏం చెప్పుకున్నామా, టూ కరెంట్స్ మధ్య రిలేషన్ కావాలంటే వీఆర్ గోయింగ్ టు యూస్ కరెంట్ డివైడర్ రూల్, ఓకేనా. కరెంట్ డివైడర్ రూల్ యూస్ చేసి I1కి I2కి రిలేషన్ తీసుకొస్తాం. ఇక్కడ మనకి కరెంట్ డివైడర్ రూల్ ఎక్కడ అవుతుంది, ఇందులో మనకి I1 I2 రెండు కరెంట్స్ ఉన్నాయి. దీంట్లో మనకి టోటల్ కరెంట్ ఏంటమ్మా, సో టోటల్ కరెంట్ I1, కాబట్టి ఇక్కడికి ఎంత కరెంట్ వస్తుంది, I1 వస్తుంది. ఆ కరెంట్ ఏమవుతుంది, ఇక్కడ IAగా ఇక్కడ IBగా డివైడ్ అయింది. సో ఇప్పుడు ఈ రెండు నుంచి మనం ఏం రాసుకోవచ్చు, I2 ఈజ్ ఈక్వల్ టు -IB రాసుకోవచ్చా లేదా, అది తర్వాత రాద్దాం. సో ఇప్పుడు కరెంట్ డివైడర్ యూస్ చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, IB క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద కరెంట్ డివైడర్ రూల్, IB మనం క్యాలిక్యులేట్ చేసిన కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్. IB ఎందులోకి వెళ్తుంది, దీంట్లోకి వెళ్తుంది. దీనికి ఆపోజిట్ ఎంత, 4/4 + 2. సో దట్ ఈస్ IB ఈజ్ ఈక్వల్ టు, IB అంటే మనం ఏ రాసుకోవచ్చు, -I2 రాయొచ్చు లేదా. సో దట్ ఈస్ -I2 ఈజ్ ఈక్వల్ టు I1 ×
4/6. ఓకేనా. సో మనకి ఎలా కావాలి, -i1/i2గా కావాలి. కాబట్టి -i1/i2 అంటే దీనిని తీసుకొస్తాం, ఇది వెళ్తుంది. అప్పుడు ఎంత అవుతుంది, 6/4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, డి. అర్థమైందా. అంటే ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన సర్క్యూట్లో కరెంట్ డివైడర్లు అప్లై చేసి i1కి i2కి మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం. అప్పుడు మనకి దాన్ని సింప్లిఫై చేస్తే సో d ఈజ్ ఈక్వల్ ఫామ్లో -i1/i2 కాబట్టి 6/4 వచ్చింది. ఓకేనా. అది ఇప్పుడు నెక్స్ట్ బి పారామీటర్ కావాలి. బి పారామీటర్ కాబట్టి దీనికి రిలేషన్ కావాలి, v1కి i2కి కావాలి. ఓకేనా. ఇప్పుడు మనకి సర్క్యూట్లో ఆల్రెడీ మనకి i1కి i2కి రిలేషన్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా, i2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -i1 × 4/6 వచ్చిందా లేదా, ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి. ఇక్కడ మన i1కి i2కి రిలేషన్ తీసుకొచ్చాం కాబట్టి i2 ఈజ్ ఈక్వల్ టు -i1 × 4/6. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి, v1కి i2కి కావాలి. అంటే మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ i1ని v1గా మార్చాలి. అదే కదా మనం చేయాల్సింది. సో i1ని v1గా మార్చాలి అంటే మనం ఏం చేస్తున్నాము, ఓమ్స్లో అప్లై చేస్తున్నాము, ఇంత ప్రీవియస్ కేసులో చేసినప్పుడే. ఓకేనా. సో ఎక్కడింటి ఓమ్స్లో v1 ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, i1 × టోటల్ రెసిస్టెన్స్. సో వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ది సర్క్యూట్. ఓకేనా. అంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి వచ్చిన రిలేషన్ తీసుకున్నాము, బట్ ఇక్కడ మనకి v1కి i2కి కావాలి, బట్ మనకి v1కి i1కి వచ్చింది. అంటే i2కి i1కి కావాలి, v1కి i2కి కావాలి, బట్ i2కి i1కి వచ్చింది. అందుకోసం మనం ఏం చేస్తున్నాము, i1ని v1గా మారుస్తున్నాము. సో i1ని v1గా మార్చడం అంటే రెండు సేమ్ పోర్ట్ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఓమ్స్లో అప్లై చేస్తున్నాం. సో ఓమ్స్లో ప్రకారం v1 ఈజ్ ఈక్వల్ టు i1 × r. ఇప్పుడు మనకి ఇక్కడ r అంటే ఏంటి, టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. కాబట్టి ఈ సర్క్యూట్ నుంచి మనం ఏం చేస్తామంటే టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో r ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెసిస్టెన్స్. ఇది ఇక్కడ కావాలి కాబట్టి ఇటు నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. అంటే ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, మనకి ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి 2 × 4/2 + 4 ప్యారలలో ఉంది. ఈ రెండు ప్యారలో ఉన్నాయి. ఆ వచ్చింది దీనికి ఎలా ఉంటుందమ్మా, సిరీసే కదా, కాబట్టి +2. సో టోటల్ రెసిస్టెన్స్ r ఈజ్ ఈక్వల్ టు 2 × 4 8/6 + 2. సో 12 20/6 వచ్చింది. ఓకేనా. అది సో అప్పుడు ఏమవుతుంది, v1 ఈజ్ ఈక్వల్ టు i1 × 20/6. ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి i1 రాయండి. i1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, v1 × 6/20. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ i1 వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, i2 ఈజ్ ఈక్వల్ టు -i1 ప్లస్ ఎంత, v1 × 6/20 × 4/6. 6 క్యాన్సిల్, ఇది 5 టైమ్స్. సో అప్పుడు ఏమవుతుంది, i2 ఈజ్ ఈక్వల్ టు -v1/5. మనకి ఎలా కావాలి, -v1/i2గా కావాలి కాబట్టి ఇది ఇటు వెళ్తుంది, ఇటు వస్తుంది. అప్పుడు ఎంత, 5. దట్ ఈజ్ ఈక్వల్ టు b. ఇది ABCD వాల్యూస్. ఓకేనా. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రతి పారామీటర్లో మనం ఏం చేసాము, కొన్ని పారామీటర్స్ని ఐడెంటిఫై చేసాము. ఏంటిది, అది జెడ్ పారామీటర్కి వచ్చింది కరెక్టో కదా తెలియాలంటే z12 ఈజ్ ఈక్వల్ టు z21 తీసుకున్నాం. సో y పారామీటర్స్ వచ్చినాయి కరెక్టో కదా తెలియాలంటే y12 ఈజ్ ఈక్వల్ టు y21 తీసుకున్నాం. అండ్ సిమిలర్లీ ABCD పారామీటర్స్, అదే హైబ్రిడ్ పారామీటర్స్ కరెక్టో కదా తెలియాలంటే h12 ఈజ్ ఈక్వల్ టు -h21 తీసుకున్నాం. ఇలా ఒక్కొక్క పారామీటర్కి ఒక్కొక్క కండిషన్ తీసుకొని మనం చెక్ చేసాం. అట్లాగే ఓకేనా, ఒక్కొక్క పారామీటర్ తీసుకొని ఒక్కొక్క కండిషన్ తీసుకున్నాం. అట్లాగే ABCD ఆర్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ కూడా ఒక ఫామ్లో ఉంది. అదేంటంటే సో ద రెసిప్రోసిటీ కండిషన్ ఫర్ ABCD పారామీటర్స్ ఈజ్ AD - BC ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలన్నమాట. ఓకేనా, అది కండిషన్. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనకి వచ్చిన దాంట్లో ఏ వాల్యూ ఎంత, సో మనకు వచ్చిన దాంట్లో ఏ వాల్యూ 11/4 ఇంటూ డి వాల్యూ 6/4 మైనస్ బి వాల్యూ ఎంత వచ్చింది 5 ఇంటూ సి వాల్యూ 1/1.6 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇదంతా 66/16 మైనస్ 5/1.6 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇది చూద్దాం. సో ఫస్ట్ అంతా 66/16 అంటే ఎంత వచ్చింది ఈ వాల్యూ మనకి 4.125 మైనస్ 5/1.6. సో ఇదంత వచ్చింది 3.125, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 4.125 మైనస్ 3.125 అంటే మీనింగ్ ఏంటి,
1 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో అంటే మనకి ఏమైంది ఇక్కడ ఏడీ మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది కాబట్టి మనకు వచ్చిన ఏబిసిడి పారామీటర్స్ కూడా కరెక్ట్ అనమాట. అట్లా మనం వెరిఫై చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఏబిసిడి పారామీటర్స్.